వెల్కమ్ బ్యాక్ టు ఓయూ ఏమంటుంది. సో ఇవాళ ఓయూ ఏమంటుందిలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన తీసుకుందాం. నిజంగానే ఓట్ చోరీ జరుగుతుందా అనే విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిజమేమో అని ఆలోచించే పరిస్థితిలోకి వచ్చింది. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం గెలవడానికి కూడా ఈ ఓట్ చోరీ ఏమైనా జరిగిందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఓయూ దీనిపైన ఏమంటుంది అనేది తెలుసుకుందాం. నమస్తే. సో ఓట్ చోరీ అసలు ఇన్ని సంవత్సరాలల్లో మనం ట్యాంపరింగ్ జరిగిందనో లేదంటే ఈవీఎంస్ పైన ఎన్నో విన్నాం, కానీ ఓట్ చోరీ విన్న తర్వాత ఏమనిపించింది మీకు? ఇన్ని సంవత్సరాలు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే ఈ దేశ ప్రజలు పట్టించుకోకపోవటం, పట్టించుకున్న మనకెందుకులే అనుకోవటం చాలా బాధాకరం. ఏదైతే మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు ఇందిరాభవన్లో మాట్లాడుతూ 70 నిమిషాల పాటు వాళ్ళు ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ క్లియర్ కట్గా చెప్తా ఉన్నది. దేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు చోరీ జరిగింది. ఏదైతే సంబంధించినటువంటి కర్ణాటకలో సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక నియోజకవర్గంలోనే కేవలం 1,250 ఓట్లు చోరీ జరిగిందని వాళ్ళు క్లియర్ కట్ చెప్పడం జరిగింది. ఏదైతే మరి ఈ యొక్క రాష్ట్ర జరిగినటువంటి సర్వేలో క్లియర్ కట్గా ఓట్లు ఒక ఇంట్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లోనే కేవలం 80 ఓట్లు చూపించు ఏదైతే వారు రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారో, మోడీ గవర్నమెంట్లో సంబంధించిన కొన్ని ఛానల్స్ కానీ ఇండియా టుడే లాంటి పెద్ద సంస్థలు కూడా వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏం జరిగినాయి ఏంది కథ అని వాళ్ళు వెళ్తే కూడా ఆ ఇంట్లో ఆ రూమ్ నెంబర్ 35 ఇంట్లో వెళ్తే అక్కడ కేవలం ఒక్క ఓటే ఉందని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఏదైతే మరి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా వీళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు చెప్పింది వాస్తవమా లేదా కేవలం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద నిందలేస్తున్నారా అని వాళ్ళు ఒకసారి వెళ్తే కూడా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది. కేవలం ఒక్క ఓటు ఉన్న దగ్గర 80 ఓట్లు చూపించి వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క దేశాన్ని కూడా వాళ్ళు పక్కగా పట్టిస్తూ ఉన్నారు. ఓట్లు చోరీ ఖచ్చితంగా జరిగిందని. అసలు ఏంటి రైట్ ఫర్ ఓట్ అనేది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చే హక్కు. సో ఆ హక్కును కూడా చోరీ చేసే పరిస్థితి అనేది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు వినలేదు. సో ఇది విన్న తర్వాత మీకు ఏమనిపించింది అసలు? ఏదైతే ఆర్టికల్ 324 ప్రకారం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాల్సింది పోయి ఈరోజు ఒక పార్టీకి తొత్తులా వ్యవహరిస్తూ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నది. ఏదైతే మరి గత 3 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఓట్లు చోరీ జరుగుతూ ఉన్నది, ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారని రాహుల్ గాంధీ గారు పదే మొత్తుకుంటున్నా కానీ ఈ దేశ ప్రజలు పట్టించుకోలేదు. కానీ సుదీర్ఘంగా 60 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ టీంతో రోజుకి 16 గంటలు పనిచేస్తూ 6 నెలలుగా పనిచేస్తే ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని వాళ్ళు మొత్తం స్టాటిస్టిక్స్ అన్ని ఓపెన్ చేసి విశ్లేషిస్తే అర్థమైంది ఏంటంటే కేవలం ఒక నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్లోనే 1,250 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి, ఓట్ చోరీ జరిగిందని నిర్ధారించడం జరిగింది. అంటే ఈ దేశంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు చోరీ అయినదని తెలుసుకోవటం కూడా ఈ దేశ ప్రజలు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ ఓట్ చోరీ గురించి విన్న తర్వాత అసలుకి రైట్ టు ఓట్ అనేది కన్స్కమ్ ఎలక్షన్ కమిషన్ పట్టించుకునే పరిస్థితిలో ఉందనిపిస్తుందా? ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి 5 క్వశ్చన్లకి ఇంతవరకు సమాధానం చెప్పకపోగా వారేం మాట్లాడుతూ ఉన్నారంటే ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిని ఖండించాలి, వారి మీద డిఫమేషన్ కేసు వేయాలి. కానీ వారు అడిగినటువంటి 5 ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. వారు మరి ఎందుకు ఈ యొక్క ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లోనే బ్యాలెట్ పేపర్ వాడుతూ ఉన్నారు, కానీ మన దేశంలో ఎందుకు బ్యాలెట్ పేపర్ వాడలేదని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బ్యాలెట్ పేపర్ వాడితే మీకేంటి,
మీకేం నొస్తుంది? మీకేమవుతుంది చెప్పండి? ఇక్కడ ఈ ఓటు చోరీ చేయలేం కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా ఈరోజు ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పేపర్ని మళ్ళా కూడా ఇంట్రడ్యూస్ చేయట్లేదు. ఈరోజు కావాలనే ఈ యొక్క రాహుల్ గాంధీ గారి మీద ఈరోజు విచ్చ ప్రచారం చేస్తూ ఉన్నది. వాళ్ళు తప్పుదో పట్టిస్తూ ఉన్నది. ఓడిపోయారు కాబట్టి ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే ఎలక్షన్ కమిషను ఆ రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి 5 క్వశ్చన్లకి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ యొక్క దేశంలో ఎన్నికలు జరపాలని మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇంకొక రాష్ట్రంలో జరిగిన ఇంకొక వింత పరిస్థితి, ఎలక్షన్ జరిగిన 45 రోజుల వరకైనా రిజల్ట్స్ అనేవి కాపాడుకొని రావాల్సిన పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ విత్ ఇన్ 10 డేస్లో రిజల్ట్స్ వచ్చిన 10 డేస్లోనే కంప్లీట్ స్లిప్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. ఎక్కడో కాదండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే అక్కడ బీజేపీ వాళ్ళు 10 ఎమ్మెల్యే సెగ్మెంట్లు నించుంటే 8 ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలిచారు. వాళ్ళకి ఆంధ్ర ప్రజలకి బీజేపీ యొక్క సింబల్ కూడా తెలియదు. కానీ 8 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఎలా గెలుస్తారండి? 3 ఎంపీ స్థానాల్లో ఇంతవరకు చరిత్ర తెలంగాణలో అన్నా ఎప్పుడో ఒకప్పుడు గెలిచారులే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రీజియన్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేగలే, డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ యొక్క ఓట్లు చోరీ జరిగిన తర్వాతనే 8 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు గెలవటం జరిగింది. ఏదైతే మరి ఎన్నికల నిబంధనల ప్రకారం సీసీ కెమెరా రికార్డులు కానీ ఈవీఎంల యొక్క రికార్డులు 45 రోజులు ఉంచాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల్లోనే వాటిలన్నీ డిస్మాంటిల్ చేసి ఈ యొక్క ప్రజాన్ని ఒక పక్కదోవ పట్టిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నది. ఆధారాలు లేకుండా మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కాల్చి పడిస్తూ డిలీట్ చేస్తూ ఒక రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఏదైతే మరి రాహుల్ గాంధీ అడిగినటువంటి ఎలక్షన్ కమిషన్ని ఈరోజు అడిగినటువంటి డేటా ఇవ్వమని చెప్తే వాళ్ళు సాఫ్ట్ కాపీ ఎక్కడ ఇవ్వలేదు. కేవలం వాళ్ళు ఏదైతే పేపర్లు సంబంధించిన బండిల్స్ 7 అడుగులు కలిగినటువంటి 3 బండిల్స్ ఇచ్చారు. కేవలం ఒక్క నియోజకవర్గంలో 7 అడుగులు ఉన్నటువంటి 3 బండిల్స్ ఇచ్చి అది కూడా స్కాన్ చేస్తే ఎటువంటి స్కాన్ కాకుండా వారు అలాంటి పేపర్లు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం మాన్యువల్గా చేస్తే ఈ మనం ఎంత చేసినా కానీ వాళ్ళు చేయర్లే, ఈ ఓట్ చోరీని వాళ్ళు కనుక్కోలేరులే అని వాళ్ళు అలాంటి పేపర్లు ఇవ్వడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం నిబద్ధతతో ఒక 40 నుంచి 60 మంది ఒక సైన్యాన్ని పెట్టుకొని 6 నెలలుగా రోజుకు 16 గంటలు పనిచేస్తూ ఒక నియోజకవర్గంలో ఏం జరిగిందో పూర్తి డేటాని మన ముందు మొన్న విశ్లేషణ చేశారు. 1,250,000 ఓట్లు చోరీ అయినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ దేశాన్ని చోరీ చేస్తున్నటువంటి ఈ మాట వాస్తవం. ఇది కేవలం ఓట్లు చోరీ కాదు, రాజ్యాంగాన్ని చోరీ చేశారు, మా హక్కులను చోరీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఎన్నుకున్న వ్యక్తి రాజ్యాంగంలో అక్కడ రాజ్యాంగబద్ధం కూర్చోలేదు, ఓట్లు చోరీ చేసి కూర్చున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి నరేంద్ర మోడీ కాదు, ఒక కేడి, ఒక చోరీ, ఒక బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఈవీఎంల మోడీగా ఈరోజు అక్కడ కూర్చున్నారని ఈ దేశ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క పార్టీలు తొత్తులుగా వ్యవహరించడం మానేసి ఇప్పటికైనా పారదర్శకంగా ఈ దేశంలో ఎన్నికలు జరపాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈసీఐ ఇలా చేయటం చాలా బాధాకరం. ఇప్పటికన్నా ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉంటే వెంటనే కూడా ఈ యొక్క అడిగినటువంటి 5 క్వశ్చన్లకి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే మరి ఓటర్ ఐడికి ఆధార్ కార్డును జతపరచాలి. అదేవిధంగా మరి రాహుల్ గాంధీ అడిగినటువంటి ఏదైతే సాఫ్ట్ కాపీని ఇవ్వాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు వారి మీద దేశద్రోహాన్ని ముద్రేస్తా ఉన్నారు. ఒక హార్డ్ కాపీ ఇస్తేనే దాదాపు 1,00,000 పైచులకు ఫేక్ ఓట్లని తెలియ, సాఫ్ట్ కాపీ కనుక ఇస్తే ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఏంది అసలు? ఇక్కడ మనకి ధైర్యం ఉందా? అదే అంటున్నాం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏంటంటే సాఫ్ట్ కాపీ ఇస్తే ఒక విత్ ఇన్ సెకండ్స్లోనే డూప్లికేట్ ఓట్స్, డబల్ ఓట్స్, ఏదైతే మరి నకిలీ ఓట్లలో ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ మినిట్స్లోనే మొత్తం దేశవ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారో మొత్తం తీయొచ్చు డేటా.
మన చేసినటువంటి తప్పులన్నీ కూడా బయటకు వస్తాయని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భయపడతా ఉన్నదని క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్ కాపీ ఇవ్వలేదో ఆ క్షణమే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క దేశంలో ఓటుని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దుర్వినియోగం చేసింది, ఓట్ చోరీ జరిగిందని అక్కడే నిర్ధారించడం జరిగింది. దమ్ముంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాఫ్ట్ కాపీ ఇచ్చేటువంటి దమ్ముందా, సాహసం చేస్తుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఓట్ చోరీ ఏంది అసలు? ఈ ఓట్ చోరీ, మిగతా చోరీలు జరుగుతున్నాయి అంటే వార్తల్లో వింటుంటాం, కానీ ఈ ఓట్ చోరీకి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. ఓకే, ఈ భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఒకరిని ఎన్నుకుంటారు. అలాంటిది ఈ రోజులలో ఓట్ చోరీ అనేది చాలా పెద్ద స్కామ్. అది ఈ రోజుల్లో ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు బయట పెట్టడం చాలా సంతోషదాయకం విషయం. ఏంటంటే ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మంచి వ్యవస్థ కావాలంటే, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలంటే ఓటు అనేది చాలా పెద్ద ఒక విలువైనది. కాబట్టి దాన్ని కూడా చోరీ చేసే ప్రయత్నంలో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని వెంటనే తిప్పికొట్టాలి. వెంటనే రాజకీయ నాయకులైనా కానీ, వివిధ విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన సమయం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి గతంలో ఈవీఎంలు లేవు. ఈవీఎం లేకుండానే డైరెక్ట్ ఒక బ్యాలెట్ ద్వారానే జెన్యున్గా నడిచేటి. కానీ ఇప్పుడు ఈవీఎంల వల్ల ఓటు చోరీ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే బెంగళూరులో కానీ ఒక ఇంట్లోనే 80 ఓట్లు రావడం, ఇది ఎంతవరకు సమంజసమో మీకే అర్థమై ఉండాలి. ఎందుకంటే ఇది చాలా దారుణం. ఎందుకు ఓటును ఆసరాగా తీసుకొని మనల్ని వాడుకుంటున్నారు. పేదోడుగానే ఉంటుండు, ఉన్నోడుగానే ఉంటుండు, ఎవరు పైకి రాకుండా పోతున్నది. దీన్ని వెంటనే ఖండించాలి. అండ్ ఇంకొకటి, ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయమని ఆర్డర్ ఇవ్వడం, అవన్నీ కూడా స్మాష్ చేయడం. సో ఇవన్నీ ఏమనిపిస్తుంది ఇప్పుడు ఓట్ చోరీ బయటకు వచ్చిన తర్వాత? ఈ ఓట్ చోరీలో అనేది ఇప్పుడు ఏపీకి సంబంధించింది ఏంటంటే మేడం, 45 డేస్ ఉండాలి యాక్చువల్గా. వాళ్ళు ఆధారబాధారగా మరి 10 డేస్లో ఎందుకు కంప్లీట్ చేసిర్రో ఇది క్లారిటీగా ప్రజలకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇలా కంపల్సరీ అంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఏదో లింక్ ఉన్నది తప్పకుండా. లేకుంటే 45 డేస్ నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినప్పుడు దాన్ని పాటించకుండా నువ్వు 10 డేస్లో ఎట్లా రిజల్ట్ ఇస్తావు? ఇది పెద్ద స్కాము. దీన్ని వెంటనే మీరు విచారణ కమిటీ వేసి వెంటనే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు ఏంది ఓట్ చోరీ ఏంటి అసలు? విన్న తర్వాత ఏముంది అసలుకే? మన దగ్గర ఓటర్ సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూనే ఉంటుంది. పెరగడం అంటే ఒక 1%, 2% కంటే ఎక్కువ ఉండదు. అయితే బీజేపీ చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా చేసిన అది ఘోరాది ఘోరమైన ఒక నిర్ణయం. అది ఇవాళ ఓటు చోరీ చేయడం అని అంటే మన హక్కులను దొంగలించడమే, మన యొక్క స్వేచ్ఛను దొంగలించడమే. ఇప్పుడు పలానా వ్యక్తి నాకు ఇష్టం లేదు, వాడద్దు, నాకు వేరేటోడు కావాలని చెప్పేసి మనం ఓటేస్తే మన ఓటును దొంగలించడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ మోడీ ప్రభుత్వము చాలా క్లీన్గా, చాలా ప్లాన్డ్గా వాళ్ళు తీసుకొచ్చి మరి వాళ్ళ యొక్క గవర్నమెంట్ని కూర్చోబెట్టారు. వాళ్ళు తప్ప జనాలు కూర్చోబెట్టాలి వాళ్ళని. ఇవాళ స్వయాన రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాదాపుగా 1,00,000 ఓట్లకు పైగా, ఒకటే ఒక కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లకు పైగా మన ఫేక్ ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరొక ప్రతిపక్ష నేత, జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండి ఇవాళ ఇలాంటి ఎలిగేషన్ చేస్తే కనీసం బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అదే ఎలక్షన్ కమిషన్ కానీ మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు కాదు, ఇది ఒప్పు, ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పేసి కనీసం ఎక్స్ప్లెయిన్ చేసే దాఖలాలు లేవు మేడం. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి 4 చోట్ల నుంచి 5 చోట్ల ఓట్లు వేసాడంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం బతుకుతూ ఉన్నాము. ఇవాళ వాడు బెంగళూరు సెంట్రల్లో వేసినాడు, వారణాసిలో వేస్తాడు, లక్నోలో వేస్తాడు, అదేవిధంగా బీహార్లో వేస్తాడు. ఎట్లా వేస్తాడు? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో చిన్న గుడిసె లాంటి ఇంట్లో దాదాపుగా 100 మంది ఓటర్లు ఉంటారట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఒక ఇంట్లో 100 మంది, ఒక్కటే హౌస్ నెంబర్ మీద 100 మంది ఉంటారా? సరే, అది అపార్ట్మెంట్ కాదు, పెద్ద ఇల్లు కూడా కాదు, అది చిన్న ఇంట్లో.
అని అంటే వాళ్ళు చాలా ప్లాన్డ్గా వాళ్ళ యొక్క గవర్నమెంట్ రావడం కోసము ఎవరికి అనుమానం రాకుండా చాలా క్లీన్గా చేసినటువంటి అదొక దుశ్చర్య అది. అయితే అది కేవలం బెంగళూరు మాత్రమే పరిమితమైంది అనుకోవచ్చా, లేదంటే ఏపీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా వాడి ఉంటారా? బాజాప్తగా వాళ్ళకి కావాల్సిందే ఇదే కదా. మాకు కూడా అనుమానం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 మంది ఎంపీలు గెలిచారు. ఎట్లా గెలిచారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన దగ్గర కూడా బీజేపీ వాళ్ళు గెలిచారు అని అంటే ఏంది, మాకు కూడా అనుమానం కలుగుతుంది కదా. అదేవిధంగా ఆంధ్రాలో కూడా వాళ్ళు కూడా చాలా క్లీన్గా ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తప్పించే ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళు. ఇది ఓవరాల్గా ఎక్కడో మన సౌత్లోనో కాదు, మన కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది. ఈ సమస్య యావత్ భారతదేశం సమస్య. ఇది ఇలా యావత్ భారతదేశం సమస్య. ఇది భారతదేశంలో ప్రతి పౌరుని హక్కును వీళ్ళు కాలరాసే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? భారతదేశము పెద్ద డెమోక్రసీ అని మాట్లాడతాం కదా, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అని మాట్లాడతాం కదా మనము. ఇలా మనకు 5th ఎకానమిక్ ఇంజన్ అని చెప్పేసి మాట్లాడతాం కదా మనము, అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా. అదేవిధంగా మనకు విశ్వగురు మోడీ అని మాట్లాడతాం కదా. ఇవాళ ముఖం ఎడబెట్టుకుంటావు నువ్వు. మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇలా నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ప్రపంచం ముందు మన యొక్క భారతదేశ పరువు మొత్తం దిగజార్చినావు నువ్వు. ఇలా ఈసీ దగ్గర నుంచి వీళ్ళు అడిగితే డిజిటల్ రూపంలో ఇస్తలేరు మేడం, వీళ్ళు డిజిటల్ రూపంలో ఇస్తలేరు. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన పేపర్ని స్కాన్ చేస్తే కూడా స్కాన్ కాని పేపర్లు ఇస్తారు వీళ్ళు. అంటే వాళ్ళు క్లియర్గా దాదాపుగా 6 నెలలు కూర్చొని దానికి ఒక 100 మంది కేటాయించి వీళ్ళు అసలు ఏం చేసారు, ఏం జరిగిందని చెప్పి అనుమానాల నుంచి వచ్చిందే. ఇవాళ ఇవి పెద్ద స్కామ్, ఇది పెద్ద కుంభకోణం ఇది. ఇలా భారతదేశంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం రావడానికి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొచ్చారు. అందుకోసమే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మొన్న రీసెంట్లీ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసిర్రు. మాకు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిర్రు. మాకు ఈ ఈవీఎంల దుకాణం వద్దు, మాకు రేపటి రోజున వచ్చే ఎలక్షన్లలో మాకు బ్యాలెట్ పేపర్ ద్వారానే మాకు ఎలక్షన్లు జరగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ మేము ఒకటే భారతదేశ పౌరుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఈ యొక్క ఉద్యమకారునిగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ యొక్క భారత ప్రభుత్వానికి కానీ ఈ బీజేపీ ప్రభుత్వానికి కానీ, మీరు చేసింది ముమ్మాటికి నిజం. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పెట్టినటువంటి ఎలిగేషన్ల మీద మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. లేని పక్షంలో మీరు ఈ యొక్క భారతదేశ 150 కోట్ల జనాల ముందు శత్రువులుగా కానీ, లేదు అని అంటే ఒక ద్రోహులుగా కానీ మీరు ముద్రపడే అవకాశం ఉంటుంది, నిలబడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి మేడం, ఇవాళ రాహుల్ గాంధీ స్వయాన ఢిల్లీలో కూర్చొని ఈ యొక్క కుంభకోణం కానీ ఈ యొక్క పెద్ద ఓట్ చోరీని బయట పెడితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి మాట్లాడతలేరు, బట్టి విక్రమార్క దీని మీద మాట్లాడతలేరు. అని అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాదా? బీజేపీకి అగెనెస్ట్గానేమో ఆయన కొట్లాడితే ఇక్కడ ఏమో బీజేపీకి ప్రోగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అర్థం కాని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది మెమ్మాటికి కరెక్ట్ కాదు మేడం. అయితే కన్స్కమ్ ఎలక్షన్ కమిషన్ అన్న నమ్మే పరిస్థితి ఉందా? ఎట్లా నమ్ముతాం? మీకు కనబడతా ఉన్నది కదా, ఎలక్షన్ కమిషన్ ఎవరి కింద పనిచేస్తుందా అనేది క్లియర్గా ఇలా కనబడతా ఉన్నది. కనీసం మరి బయటకు వచ్చి ఇది నిజము ఇది తప్ప అని చెప్పేసి మాట్లాడచ్చు కదా వాళ్ళు. ఇప్పటికే దాదాపుగా 3 days అయింది ఆయన ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలిగేషన్స్ బయటికి తీసుకొచ్చి 3-4 days అయింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ మాట్లాడే పరిస్థితిలో లేదు. అంటే క్లియర్గా ప్లాన్డ్గా వాళ్ళు బీజేపీ కలిసి చేసిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే మరి ఏపీ పరిస్థితి ఏంది? 100% అక్కడ కూడా అదే అనుమానాలు రేవత్ వాళ్ళు కూడా లేవనెత్తారు కదండి. వాళ్ళు కూడా అక్కడ కూడా లేవనెత్తిర్రు. అసలు కనీసము ఒక ఆటోలో పట్టనంత జనాలు ఉన్న పార్టీకి ఇలా దాదాపుగా 8-9 సీట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు అక్కడ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా బీజేపీ కనీసము మెంబర్షిప్ లేని దగ్గర కూడా వాళ్ళు గెలిచిర్రు. అంటే ఎట్లా గెలిచిర్రు, ఏ విధంగా గెలిచిర్రు అనేది వాళ్ళకు కూడా అనుమానం ఉంటుంది కదా. గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిండు దాదాపుగా 40% ఇలా జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఓట్లు వచ్చినాయి, కానీ సీట్లు మాత్రం 11 వచ్చినాయి. ఇది ఎట్లా వచ్చింది? ఇది కూడా చాలా క్లియర్గా ప్లాన్డ్గా బీజేపీ అండ్ టీడీపీ ఆ జనసేన కలిపి చేసి ఇలా పాప ఆయనను ఇంట్లో కూర్చోబెట్టారు తప్ప జనాలకు జగన్మోహన్ రెడ్డి కావాలని అనుకున్నారు. జనాలకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుపడతామని అనుకున్నారు. జనాలు ఓట్లేసారు, కానీ ఓట్లు మాత్రం ఎడిపోయినాయో తెలియదు, ఏం చేసిరో తెలియదు. కొత్త ఓటర్లు వచ్చిళ్ళు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో యూపీ నుంచి వచ్చి ఓట్లు వేసిరా తెలియదు, ఇదే తెలంగాణలో ఇక్కడ వారణాసి నుంచి వచ్చి చేసిరా తెలియదు, గుజరాత్ నుంచి వచ్చి చేసిరా తెలియదు. ఇక్కడున్నోని ఓటేమో లేదు, ఎక్కడి నుంచో రాష్ట్ర పోళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసారు. ఇది మన తెలంగాణనే కాదు,
ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల మీద జరిగిన దాడిగానే మనం పరిగణించాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోని మీద గొంతు మీద ఇది ఒక పెద్ద కుట్రగా మనం భావించాలి. ఇది ముమ్మాటికి ఎక్కడ కూడా క్షమించరాని ఈ నేరంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఖండిస్తాం. అయితే ఎన్నికల ముందు ఇక్కడ తెలంగాణలో కూడా అటు బేగం బజార్లో ఉండే వ్యాపారులు కావచ్చు, తర్వాత షేక్పేట్ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కూడా గత ఏడాది మేము లాస్ట్ టైం ఎలక్షన్స్ ఆ టైంలో ఓటేసినాం. కానీ ఇప్పుడు మా ఫ్యామిలీలో 5 మంది ఉంటే ఒకరికి మాత్రమే ఉంది, మిగతా 4 ఎక్కడ ఉన్న ఓట్లు కూడా తెలియదు, వాళ్ళని తీసేసారు ఎందుకు అని కూడా గొడవలు చేసిన పరిస్థితి ఉంది, నిరసన చూసినాం. సో ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇది కూడా ఓట్ చోరీకి ఏమైనా కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది? 100% కదా. ఈ యొక్క కుంభకోణం మీరు గుర్తుపెట్టుకోండి. దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి సంబంధించిన దీని మీద రీసెర్చ్ చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, కానీ బీఆర్ఎస్కి ఏమో సీట్లు రాలే, ఓట్లు రాలే. మరి ఎటు పోయింది అనేది రేపటి రోజున వీళ్ళకి కూడా అనుమానం వస్తుంది, అదేవిధంగా జగన్కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా వస్తుంది. దీని మీద రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు చేసిన దొంగతనము, వీళ్ళు చేసిన ఓటు చోరీ, వీళ్ళు చేసిన కుంభకోణాన్ని చాలా తొందరలోనే బయట పెడతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ నాయకుడేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మోడీని కానీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ బట్టలు ఉడదీసి నిలబెట్టే ప్రయత్నం చేస్తే, మీరు మాత్రం ఇక్కడ బీజేపీకి ఎటువంటి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే కనీసం ఖండించే దాఖలాలు ఇక్కడ కనబడతలేవు. అంటే ఇక్కడ ఓట్ చోరీ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టేనా? ఏమో మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటా, మరి రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటా, మరి ఎవరు ఒక్కటా అనేది అర్థం కాని పరిస్థితి. 100% కదా. మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ కనీసం మౌనం వహిస్తారు అనేది తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఓట్ చోరీ, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ కావచ్చు, అసలు నిజంగా ఓట్ చోరీ జరిగిందని అనిపించిందా? ఇప్పుడు ఈహా టీవీకి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఒకటే మీరు ఓటు చోరీ తరఫున వచ్చారు కాబట్టి ప్రధానంగా ప్రజాస్వామ్యానికి అత్యంత ఆయుధమైంది ఓటు హక్కు. అదే ఓటు హక్కు దొంగతనానికి గురైతే దొంగలే పరిపాలిస్తున్నట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుంది. ఎన్నికల కమిషన్ తోటి కుమ్మక్కై వివిధ రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక కానీ ఇక్కడ బీహార్లో కానీ వరుస ఘటనలు చూసుకుంటే ఏమవుతుంది, జనాభా పెరుగుతుంటే ఓటు శాతం పెరుగుతుంది కానీ తగ్గుకుంటూ వస్తుంది. వాళ్ళ అనుకూలంగా ఉన్న బీజేపీ ప్రాంతాలనే ఓటు షేర్ పెరుగుతుంది, అదే కాంగ్రెస్ ఓటర్లు ఉంటే తగ్గిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల కమిషన్ వెంటనే జరిగిన అవకతవకలపై సవరించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే ప్రజలందరికీ ఒక నమ్మకం ఉండాలా. మీరే బీజేపీకి ఒత్తాసు పలుకుతుంటే ఈ ప్రజాస్వామ్యం అంతా ప్రెను ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎమ్మటే స్పందించి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే ఓట్ చోరీ జరిగింది, ఇటు బీహార్ కర్ణాటకలో ఒక ర్యాలీ తీసి అక్కడ ఓటు చోటు జరిగిందని వాళ్ళు వాస్తవాలతో సహా బయటపెట్టడం జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, అధికారిక వెబ్సైట్ కన్నా క్లోజ్ చేసి అక్కడ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండా చూపిస్తుంది. కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ప్రశ్నించేది ఏంటంటే ఈ యొక్క ఓటు చోరీపై యావత్ దేశానికి మీరు నమ్మకం కల్పించాలి. ఇది వాస్తవమా అవాస్తవం అనేది బయట పెట్టాలా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోవాలా. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రజలందరికీ మీరు ఒకటి చెప్పాలి, ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఓటు చోరీ కాలేదని మీరు నిరూపించాలా. ఈవీఎంలో లోటుపాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఉమ్మడి ఏపీలో కూటమి ప్రభుత్వం జరిగిన అక్కడ జగన్మోహన్ రెడ్డి గన ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినాయి అంటారు. అక్కడ ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, కనీసం 40 రోజులు ఉండాలి ఆ రిజల్ట్. ఇంత 40 రోజులు లేకుండా డిశ్చార్జ్ చేసి ఓట్లన్నీ తొలగించారు. రిజల్ట్ వచ్చినాక కన్నా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నేతకు మేము మద్దతుగా ఉంటాం. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఈ యొక్క రాహుల్ గాంధీకి మేము అండగా ఉండి ఈ ఓటు చోరీకి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే గుణపాఠం చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అసలు ఓట్ చోరీ ఏంటి? అసలు ఓట్ చోరీ అంటే ఇప్పటివరకు ఇక్కడ చోరీ అక్కడ చోరీ విన్నాం, ఏకంగా రైట్ టు ఓట్ మన హక్కును కూడా చోరీ చేసే పరిస్థితిలో ఉందా భారతదేశం ఇవాళ? ఓట్ చోరీ అనేది ఇప్పుడు మొత్తం టెక్నాలజీ వస్తుంది. ఇలా చూసుకుంటే ఇంజనీరింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని వస్తుంది. అధునాతన టెక్నాలజీలతో కూడా ఓట్ చోరీ 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్న సాంకేతికత వల్ల అక్కడ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే జరుగుతుంది. ఎందుకంటే మనం వాస్తవాలు ఎన్నో చూస్తున్నాం, ఆధారాలతో సహా చూపించడం జరుగుతుంది. అక్కడ అధికారులు చెప్పిన అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అంతమొందిస్తారు ఈ పాలక ప్రభుత్వాలు. అది మనం చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లోని అధికారులు ఎవరైనా సోషల్ యాక్టివిస్ట్ కన్నా చేస్తే వాళ్ళని మర్డర్లు చేయడం, వివిధ రకాలుగా చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే నాయకులపై కన్నా పీడీ యాక్ట్లని రకరకాలుగా, ఊపా కేసులని రకరకాలుగా చేస్తారు ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మేము ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ యొక్క ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఈ పార్లమెంట్ కేంద్రంగా ప్రశ్నించడం కానీ మన కర్ణాటక ర్యాలీలో కానీ ప్రశ్నించడాన్ని మేము 100% మద్దతు తెలుపుతున్నాం. ప్రజాస్వామ్యంలోని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే
ఈ ఓటు చోరీపై ఇది అంతా అవాస్తవము, ఇదంతా చోరీ అనేది వీళ్ళు ఎన్నికల సంఘం కల్పించాలా. రాహుల్ గాంధీ వాస్తవాలతో సహా బయట పెట్టడం జరిగింది. 1,00,000 పైచిలకు ఓట్లు అక్కడ చోరీ గురి కావడం జరిగింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా, లేకపోతే ప్రజలందరికీ ఇది అవాస్తవం అనేది తెలుస్తుంది. ఈ యొక్క ఎన్నికలపై కూడా మేము పూర్తిగా అవిశ్వాసం కోల్పోతారు. ఈవీఎంలను లేవనెత్తేయాలి, మొత్తం బ్యాలెట్ బాక్సులు పెట్టాలా, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలా. ఎన్ని రోజులు ఆలస్యమైనా కూడా మొత్తం బ్యాలెట్ బాక్సులో పెట్టాలా. ఈవీఎంలు అనేది 100% అవాస్తవం ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి వాళ్ళు ఎన్నికలకు 1%, 2% ఓట్ల మెజార్టీ తోటి ఈ కేంద్రంలోని అధికారులు మొత్తం ఈ కేంద్రంలో పాలక ప్రభుత్వాలు రాజ్యాన్ని ఈ పాలక ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. కాబట్టి బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలా. పాత పద్ధతిలో ఎన్ని రోజులు ఆలస్యమైనా కూడా బ్యాలెట్ పద్ధతిలో పెట్టాలా. మేము బల్లగుద్ది నొక్కి చెప్తున్నాం, బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి ఎన్నికలు. ఎందుకంటే బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తే ప్రజలకు ఒక నమ్మకం చేకూరుతుంది. వాళ్ళు వేసిన ఓటు ఏ అభ్యర్థికి వేసిరో ఆ అభ్యర్థికే చెందుద్ది. ఈ యొక్క ఈవీఎంలు ఎలక్ట్రానిక్ మిషన్ పద్ధతిలో చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజలకు ఒక అసలు ఎవరికి ఓటు వేసినాం, ఏం జరుగుతుంది, ఇవన్నీ అవాస్తవాలనే తేట తెల్లమైతే. కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఉంటాం. అలాగే బ్యాలెట్ ఈవీఎంలను నిషేధించాలా, బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్ అనేది నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం.